వెల్కమ్ టు మై ఛానల్. మనకు ఒక మామిడి తోట సేల్కి వచ్చిందండి. 3 ఎకర్ మ్యాంగో గార్డెన్ అండి. ఇది చిన్న కోడూరు మండలంలో ఉంటుంది. ఫీవర్ రెడ్ సాయిల్ సార్. స్క్వేర్ బిట్టు ఫేసింగ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. అన్ని రకాల మామిడి చెట్లు ఉన్నాయండి. ఇలా బంగనపల్లి అది ఇది అని ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల మామిడి చెట్లు పెట్టారు. ఇలా ఈ ల్యాండ్ వచ్చేసి 3 ఎకర్ ఉంటుంది. ఫీవర్ రెడ్ సాయిల్ అండి. ఇది అంటే ఆ రైతుకు మిగతా ల్యాండ్ అంతుంది, వాటర్ మాత్రం ఇస్తలేడు. మనం బోర్ వేసుకోవాలి సార్. దీంట్లో మనకు రోడ్డు నుండి జస్ట్ ఒక 600-700 మీటర్ డిస్టెన్స్ వస్తుంది. బిట్ వచ్చేసి ఇదండి. 3 ఎకరాల మామిడి తోట. మనకు చిన్న కోడూరు నుంచి చిన్న కోడూరు సిద్దిపేట అవుటర్ రింగ్ రోడ్ అండి. అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 4 కిలోమీటర్లు వస్తుంది. మనకు రాజీవ్ రహదారి నుంచి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. ఇది ల్యాండ్ స్క్వేర్ బిట్ ఉంటుందండి. 4 మూలలు ఉంటుంది మంచిగా. ల్యాండ్ వచ్చేసి స్క్వేర్ బిట్. ఫేసింగ్ వచ్చేసి కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. చెట్లు అంటే పెద్ద చెట్లే ఉన్నాయి. ఒక 3 ఇయర్స్ చెట్లు కావచ్చు ఇవి నాకు తెలిసి. అన్ని రకాల చెట్లు ఉన్నాయండి. ఇది మంచి స్క్వేర్ బిట్. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. మండల్ కూడా చిన్న కోడూరు మండల్ వస్తుంది. మనకు రాజీవ్ రహదారి నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. ఇది మనకు బీటీ రోడ్ నుంచి మూడు రోడ్లు ఉంటాయండి. ఒక్క రోడ్ నుండి 2 కిలోమీటర్స్ వస్తుంది. ఒక రోడ్ నుంచి 800 మీటర్ వస్తుంది. ఇంకో రోడ్ నుంచి 500 మీటర్ వస్తుంది. మొత్తం 3-4 రోడ్లు ఉన్నాయి దీనికి. బిట్ అయితే బాగుందండి. 3 ఎకరాల మామిడి తోట. రేట్ వచ్చేసి 37 lakhs చెప్తున్నారు. ఇది 37 లక్షలు చెప్తున్నారండి ఎకరాకి. ఇంకా రేటు ఏమన్నా రైతు దగ్గరనే ఉంది కాబట్టి కూర్చొని మాట్లాడచ్చండి. డ్రిప్ సౌకర్యం కూడా ఉంది అండి. దీంట్లో డ్రిప్ కూడా ఉంది. అయ్యో డ్రిప్పే ఇది వేసింది, కానీ బోరు మాత్రం దీంట్లో లేదు. బోర్ వేసుకోవాలి ఇక మనం. ఇదండి ల్యాండ్. 3 ఎకరాల ల్యాండ్. మంచి స్క్వేర్ బిట్టు. సాయిల్ వచ్చేసి రెడ్. అన్ని రకాల చెట్లు అంటే అన్ని రకాలు బంగనపల్లి లాంటి అట్లా రకాలు ఉంటాయి చూడండి. అన్ని రకాల చెట్లు ఉన్నాయి దీంట్లో. మొత్తం 3 ఎకర్స్ ల్యాండ్ ఇది. బిట్ మాత్రం చాలా బాగుంటుందండి. స్క్వేర్ బిట్ ఉంటుంది. సాయిల్ కూడా రెడ్ సాయిల్ ఉంటుంది. మంచిగా ఉంటుంది బిట్. ఇది ల్యాండ్.